హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో వచ్చేసి మనకు జియో కంపెనీ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ అలాగే పార్ట్ టైం జాబ్ ఆపర్చునిటీ కల్పిస్తూ మల్టిపుల్ జాబ్ ఆఫర్స్ని అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఇక నోటిఫికేషన్కి మనం అప్లై చేసుకోవాలంటే మనకు తెలుగు లోకల్ లాంగ్వేజ్ అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాలన్నమాట. సో మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళకి లోకల్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు కాబట్టి సో తెలుగు వచ్చిన ప్రతి ఒక్కరైతే ఇక నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోండి. సో మనం కస్టమర్స్తో అయితే తెలుగులో అయితే ఇంటరాక్ట్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి సో మనకు ఖచ్చితంగా తెలుగు అయితే వచ్చి ఉండాలన్నమాట. అండ్ అలాగే ఈ యొక్క అది కూడా మీరు ఇంట్లో ఉండే ఈ యొక్క జాబ్ అయితే చేయొచ్చు, మీ స్మార్ట్ ఫోన్లోనే ఈ యొక్క వర్క్ అయితే చేయొచ్చు. పార్ట్ టైం జాబ్ కూడా అలౌడ్లో ఉంది కాబట్టి సో ఎవరైతే యొక్క ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోకండి, ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోండి. సో ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలి అండ్ అలాగే ఇక నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. అండ్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, మీరు చేసే లైక్ వల్ల నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ అయితే లభిస్తుంది కాబట్టి సో మరిన్ని ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ వీడియోస్ చేయడానికి కూడా నాకు సపోర్టింగ్ అయితే ఉంటుంది కాబట్టి సో వీడియో అయితే కంపల్సరీగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేది. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి జియో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి మీరు గూగుల్లో జియో జాబ్స్ అని సెర్చ్ చేసినట్టయితే మీకు జియోకెరీర్స్.com అయితే రావడం జరుగుతుంది అనమాట. సో దానిపైన క్లిక్ చేసినట్టయితే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత నేను మల్టిపుల్ జాబ్ ఆఫర్స్ అని అయితే చెప్పాను కదా. సో మీకు స్టేట్ వైజ్ అయితే ఈ యొక్క జాబ్ ఆఫర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ప్రజెంట్ అయితే ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క పార్ట్ టైం జాబ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే లేదు, బట్ కస్టమర్ సర్వీస్ జాబ్స్ అయితే ఉన్నాయి. సో మీరు ఏ జాబ్కి ఎలిజిబుల్ అనుకుంటారో సో ఆ యొక్క జాబ్స్ని అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకుని అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ అయితే ఇక్కడ జాబ్ అని ఉంది కదా, సో జాబ్స్ అని ఉంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో చూడండి, ఇక్కడ ఫ్రీలాన్సర్ జాబ్స్ వచ్చేసి 7,705 వేకెన్సీస్ అండ్ అలాగే సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ అలాగే బిజినెస్ ఆపరేషన్స్ అండ్ అలాగే ఇంజనీరింగ్ టెక్నాలజీ, కస్టమర్ సర్వీసెస్ 770 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే ఐటీ సిస్టమ్స్ 342 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇలా అయితే అన్నీ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో మనం వచ్చేసి ఇప్పుడు ఫ్రీలాన్సర్స్ జాబ్ అయితే ఫస్ట్ అయితే చూద్దాము. సో ఇక ఫ్రీలాన్సర్ జాబ్ వచ్చేసి మనము వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అలాగే మొబైల్ అయితే వర్క్ అయితే చేయొచ్చు అనమాట. సో మనకు ఖచ్చితంగా లోకల్ లాంగ్వేజ్ అయితే తెలిసి ఉండాలన్నమాట. సో మీరు ఫ్రీలాన్సర్ పైన క్లిక్ చేసినట్టయితే సో మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, సో ఇక్కడ చాలా జాబ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. స్టేట్ వైజ్ అయితే ఇక్కడ జాబ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో కానీ మనకు ఇక్కడ కోల్కతా అండ్ అలాగే సో బీహారు ఇలా చాలా అదర్ స్టేట్స్ వైజ్ అయితే మనకు జాబ్స్ అయితే ఉన్నాయి. బట్ వీటికి అప్లై చేసుకోవాలంటే మనకు లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలన్నమాట. సో హిందీ వచ్చుంటే మీరు ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు, లేదా సో స్టేట్ వైజ్ అయితే మీరు సెర్చ్ అయితే చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క జియో కస్టమర్ అసోసియేట్ పోస్ట్. సో ఇక్కడ చూడండి, ఫ్రీలాన్సర్ అని చెప్పేసి నేను పార్ట్ టైం జాబ్ అని చెప్పాను కదా. సో ఇక్కడ జియో కస్టమర్ అసోసియేట్ అండ్ aspirational program to connect women, youth and part of the digital India movement, enables to people diverse background, students, self-employed, homemakers, field staff to support అవర్ కస్టమర్స్ విత్ వేరియస్ ఇనిషియేటివ్స్ అని అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేశారనమాట. సో ఇక జాబ్ని స్టూడెంట్స్ అలాగే సెల్ఫ్ ఎంప్లాయిడ్, హోమ్ మేకర్స్, ఫీల్డ్ స్టాఫ్ సో ప్రతి ఒక్కరైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క జాబ్కి. అండ్ అలాగే ఇక్కడ చూడండి, సో ఇక్కడ we are looking for freelancers who have good communication skills, understand the customer demographics and speak in local languages. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు వచ్చేసి ఫ్రీలాన్సర్గా అంటే పార్ట్ టైం జాబ్స్ కోసం అయితే చూస్తున్నారనమాట. సో ఎవరికైతే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయో అండ్ అలాగే ఈ యొక్క కస్టమర్స్ యొక్క క్వెరీస్, ఇష్యూస్ అర్థం చేసుకోగలరు అండ్ అలాగే మనకు లోకల్ లాంగ్వేజెస్ అయితే వచ్చి ఉండాలన్నమాట. సో మీకు లోకల్ లాంగ్వేజ్ మాట్లాడడం అయితే వచ్చి ఉండాలి. సో మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళకి తెలుగు అయితే వచ్చి ఉండాలి. సో కంపల్సరీగా తెలుగు వచ్చిన వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. వీళ్ళు ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారనమాట. అండ్ అలాగే వీళ్ళు ఇక్కడ ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తారనమాట. సో మీరు ఈ యొక్క జాబ్కి సెలెక్ట్ కనుక అయినట్టయితే వీళ్ళు ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు కాబట్టి సో ప్రతి ఒక్కరైతే అప్లై అయితే చేసుకోండి. సో ప్రజెంట్ అయితే మనం ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో అయితే ఈ యొక్క జాబ్స్ అయితే లేవన్నమాట. సో మనకు తెలంగాణలో అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. ఇక్కడ సెలెక్ట్ ఫంక్షన్ ఉంది కదా, సో ఇక్కడ సెలెక్ట్ ఫంక్షన్ పైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మనకి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఫ్రీలాన్సర్ అని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఫ్రీలాన్సర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ జాబ్ లొకేషన్ వచ్చేసి మనకు తెలంగాణ స్టేట్లో మాత్రమే అవైలబుల్ అయితే ఉన్నాయి. సో తెలంగాణ అయితే ఇక్కడ క్లిక్ అయితే చేసేసేయండి. సో తెలంగాణని ఇక్కడ ఇచ్చేసిన తర్వాత స్టేట్ ఇక్కడ సెర్చ్ ఉంది కదా, సో ఇక్కడ సెర్చ్ పైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఈ యొక్క తెలంగాణ స్టేట్లో ఎన్నైతే జాబ్స్ ఉన్నాయో సో ఆ జాబ్స్ అయితే మనకు డిస్ప్లే అవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో చూడండి, ఇక్కడ ఫ్రీలాన్సర్ అని చెప్పేసి 250 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ యొక్క మనము పార్ట్ టైం జాబ్
చేయొచ్చు. అండ్ అలాగే ఇంట్లో నుండే మీ మొబైల్‌లోనే ఈ యొక్క వర్క్ అయితే చేయొచ్చనమాట. సో, నేను క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, స్టూడెంట్స్ చేయొచ్చు. అండ్ అలాగే సో, హౌస్ వైఫ్స్, రిటైర్డ్ పర్సన్స్ అందరూ కూడా ఈ యొక్క జాబ్స్‌కైతే అప్లై అయితే చేసుకోవచ్చనమాట. సో, ఇక్కడ మనకు ఫ్రీలాన్సర్ 250 అనేది కదా! సో, దీనిపైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి. సో, క్లిక్ చేసిన వెంటనే మనకు ఇక్కడ జాబ్స్ అయితే రావడం జరుగుతుందనమాట. సో, ఇక్కడ చూడండి జియో కస్టమర్ అసోసియేట్ ఫ్రీలాన్సర్ అని చెప్పేసి అయితే రావడం జరిగింది. సో, దీనిపైన అయితే సో, ఇక్కడ చాలా జాబ్స్ అయితే ఉన్నాయి. సో, ఇక్కడ చూడండి సో, చాలా 25 పేజెస్ అయితే ఉన్నాయి. సో, మీకు మీ ఇక హైదరాబాద్‌లోని డిఫరెంట్ లొకేషన్స్‌లో అయితే ఈ యొక్క జాబ్స్ అయితే ఉన్నాయి కాబట్టి సో, మీకు ఏ లొకేషన్‌లో జాబ్స్ కావాలో సో, ఆ యొక్క లొకేషన్‌లో మీరు ఇక్కడ క్లిక్ చేసుకొని సో, జాబ్స్ కనుక ఉన్నట్టయితే అప్లై అయితే చేసుకోండి. సో, ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి జియో కస్టమర్ అసోసియేట్ పోస్ట్ పైన అయితే నేను క్లిక్ అయితే చేస్తున్నా. సో, క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకైతే ఇలా ఈ పేజ్ అయితే ఓపెన్ అవ్వడం జరిగిందనమాట. సో, ఇక్కడ చూడండి మనకు జియో కస్టమర్ అసోసియేట్ ఫ్రీలాన్సర్ జాబ్. సో, ఇదొచ్చేసి పార్ట్ టైమ్ జాబ్ అనమాట. సో, ఇదొచ్చేసి కంప్లీట్ పార్ట్ టైమ్ జాబ్ అనమాట. సో, మనం ఇంట్లోనే ఉండి మీ మొబైల్‌లోనే ఈ యొక్క వర్క్ అయితే చేయొచ్చనమాట. సో, క్లియర్‌గా మెన్షన్ చేశారు వీళ్ళు. ఇక్కడ చూడండి ఇదొచ్చేసి మనకు సెప్టెంబర్ 7th, 2021 అయితే పోస్ట్ చేశారు. బట్ ఇంకా చాలా టైం అయితే ఉంది. సో, ఇప్పుడు అప్లై చేసినా కూడా అప్లై అయితే అవుతుంది కాబట్టి సో, ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ అయితే అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బిజినెస్ ఏరియా గనుక చూసుకున్నట్టయితే ఫ్రీలాన్సర్. సో, మీరు పార్ట్ టైమ్‌గా అయితే ఈ యొక్క వర్క్ అయితే చేయొచ్చనమాట. అండ్ అలాగే లొకేషన్ వచ్చేసి మనకు తెలంగాణ, హైదరాబాద్ 1, జహీరాబాద్ తెలంగాణలో అయితే మనకు జాబ్ లొకేషన్ అయితే ఉంటుందనమాట. సో, ఈ యొక్క కంపెనీ వచ్చేసి ఈ యొక్క లొకేషన్ అయితే ఉంది ప్రెజెంట్. సో, ఇక్కడైతే వర్క్ చేయాలి. బట్ మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ జాబ్ వచ్చేసి ఇక్కడ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ కనుక చూసుకున్నట్టయితే క్లియర్‌గా అయితే మెన్షన్ చేశారు. సో, మీరు కూడా ఒకసారి అప్లై చేసుకునేటప్పుడు ఈ యొక్క రెస్పాన్సిబిలిటీస్ చూసుకొని ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. సో, ఇక్కడ వచ్చేసి అక్వైర్ న్యూ కస్టమర్స్. సో, న్యూ కస్టమర్స్‌ని అయితే మనం అక్వైర్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ అలాగే కాల్ జియో కస్టమర్స్ అండ్ ఎక్స్‌ప్లెయిన్ దెమ్ అబౌట్ జియో రీచార్జెస్. సో, మనము ఈ యొక్క జియో కస్టమర్స్‌కి కాల్ చేసి ఈ యొక్క జియో రీచార్జెస్ గురించి అయితే మనం ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే అసిస్ట్ ద కస్టమర్స్ ఇన్ కంప్లీటింగ్ ద జియో రీచార్జెస్. సో, కస్టమర్స్‌కి అయితే మనము అసిస్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ యొక్క జియో రీచార్జ్ కంప్లీటింగ్ గురించి. అండ్ అలాగే సెల్ న్యూ జియో కనెక్షన్స్ టు ప్రోస్పెక్టివ్ కస్టమర్స్ అండ్ రీసాల్వ్ ద కస్టమర్ క్వరీస్ విత్ అగ్రీడ్ టైమ్ లైన్స్. సో, వాళ్ళు క్విక్ టైంలో మీరు కస్టమర్స్ యొక్క క్వరీస్, ఇష్యూస్ ఏమైతే ఉన్నాయో సో, వాటిని అయితే మీరు రిసాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకు కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి సో, వాళ్ళు కస్టమర్స్ సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా మీరు వాళ్ళ యొక్క క్వరీస్ కానీ, ఇష్యూస్ కానీ మీరు రెస్పాండ్ అయితే అవ్వాల్సి ఉంటుందన్నమాట. అండ్ అలాగే క్యాప్చర్ కస్టమర్ డీటెయిల్స్ అండ్ డేటా రిలవెంట్ టు ద కాల్ ఆర్ సర్వీసెస్. అలాగే ఇక్కడ చూడండి లెర్న్ అబౌట్ జియో ప్లాన్స్, ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ టు యాడ్ వాల్యూ ద ఆఫరింగ్. సో, మీరు యొక్క జియో ప్రోడక్ట్స్ గురించి, జియో ప్లాన్స్ గురించి, అలాగే సర్వీసెస్ గురించి, సో, జియో ఆఫరింగ్స్ గురించి అయితే మీరు కస్టమర్స్కి అయితే త్రూ ఫోన్ కాల్ ద్వారా అయితే మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో, క్లియర్‌గా అయితే మెన్షన్ చేశారు. సో, ఇది వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే సో, 10th అండ్ అలాగే ఇంటర్ క్వాలిఫికేషన్ వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చనమాట. సో, ఇక్కడ మినిమమ్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th అనమాట. సో, ఇంటర్ క్వాలిఫికేషన్ వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో, ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోండి. 10th, ఇంటర్ కాకుండా అబవ్ క్వాలిఫికేషన్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎక్స్పీరియన్స్ రిక్వైర్మెంట్ వచ్చేసి ఇక్కడ ఫ్రెషర్ అయితే క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క నోటిఫికేషన్‌కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో, ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా పర్లేదు అప్లై అయితే చేసుకోవచ్చనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్కిల్స్ అండ్ కాంపిటెన్సీస్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ రీడింగ్ అండ్ రైటింగ్. సో, మనకు అలాగే స్మార్ట్ ఫోన్ యూసేజ్, స్పీక్ లోకల్ లాంగ్వేజ్, సేల్స్ అండ్ కస్టమర్ హ్యాండ్లింగ్ స్కిల్స్, ఎబిలిటీ టు లెర్న్, గోల్ అండ్ రిజల్ట్ ఓరియంటెడ్. సో, మనకు వచ్చేసి యొక్క లోకల్ లాంగ్వేజెస్ మనకు చదవడం రాయాలి అండ్ అలాగే రాయడం కూడా రావాలన్నమాట. సో, ఒక బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట మనకు లోకల్ లాంగ్వేజ్ పైన. సో, మనకు ఆబ్వియస్లీ మనకు తెలుగు లాంగ్వేజే కాబట్టి మనకు ప్రతి ఒక్కరికైతే తెలుగు అయితే ఖచ్చితంగా అయితే వచ్చి ఉంటుంది. సో, రాయడము రావాలి అలాగే చదవడం రావాలన్నమాట. సో, బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలి ఈ యొక్క తెలుగు లాంగ్వేజ్ పైన. అండ్ అలాగే స్మార్ట్ ఫోన్ యూసేజ్. ఈ జనరేషన్‌లో స్మార్ట్ ఫోన్ యూజ్ చేయడం ఎవరికి రాదండి. సో, ప్రతి ఒక్కరికి వచ్చు కాబట్టి ఈ యొక్క స్మార్ట్ ఫోన్ యూసేజ్ అయితే మీకు తెలిసి ఉండాలన్నమాట. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సేల్స్ అండ్ కస్టమర్ హ్యాండ్లింగ్ స్కిల్స్. సో, ఇక్కడ వచ్చేసి కస్టమర్స్ యొక్క సేల్స్‌లో కస్టమర్స్‌ని హ్యాండ్లింగ్ చేసేటటువంటి స్కిల్స్ అయితే మీకు ఉండాలని చెప్పేసి క్లియర్‌గా మెన్షన్ చేశారు. అండ్ అలాగే ఎబిలిటీ టు లెర్న్ అండ్ గోల్ అండ్ రిజల్ట్ ఓరియంటెడ్. సో, వీటి గురించి అయితే మీకు కొద్దిగా స్కిల్స్ ఉండాలని చెప్పేసి క్లియర్‌గా అయితే మెన్షన్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇదొచ్చేసి నోటిఫికేషన్ అనమాట. సో, ఇదొచ్చేసి ఫ్రీలాన్సర్ జియో కస్టమర్ అసోసియేట్ పోస్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి కస్టమర్ సర్వీస్ గురించి అయితే చూపిస్తాను మీకు. సో, ఫ్రెండ్స్ మళ్ళీ అయితే ఇలా బ్యాక్ అయితే వచ్చేసేయండి. సో, వచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి. సో, ఫ్రీలాన్సర్ ఉంది కదా! సో, ఇక ఫ్రీలాన్సర్ ఉన్న చోట మీరు కస్టమర్ సర్వీసెస్ అనే దాన్నైతే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసేసుకోండి.
సో, ఇక్కడ కస్టమర్ సర్వీసెస్ అనే దాన్నయితే సెలెక్ట్ చేసుకోండి. సో, సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు ఏ స్టేట్ అయితే ఆ యొక్క స్టేట్‌నయితే సెలెక్ట్ చేసుకోండి. సో, ఆంధ్రప్రదేశ్‌లో కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే తెలంగాణలో ఉన్నాయి. సో, మీది ఏ స్టేట్ అయితే అదైతే స్టేట్ చూసుకునేసి మీరు అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ సెర్చ్ అని ఉంది కదా! సో, ఇక్కడ సెర్చ్ పైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి. సో, క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి కస్టమర్ సర్వీస్ అని చెప్పేసి మనకు 19 జాబ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, ఇక దీనిపైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి. సో, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సేమ్ ఇక్కడ కూడా ఈ హైదరాబాద్‌లో మనకు డిఫరెంట్ లొకేషన్స్‌లో అయితే ఈ యొక్క జాబ్స్ అయితే మనకు అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట. సో, మీకు ఏ లొకేషన్‌లో కావాలో ఈ యొక్క జాబ్ సో, ఆ యొక్క లొకేషన్ చూసుకునేసి ఉంటే అప్లై అయితే చేసుకోండి. సో, ఇక్కడొచ్చేసి మనకు అడ్వైజర్ వాయిస్ ఆర్‌వీసీ పోస్ట్ అనమాట. సో, దీనిపైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి. సో, ఇవైతే మనకు రీసెంట్‌గా అయితే పోస్ట్ చేయడం జరిగిందనమాట. ఈ యొక్క కస్టమర్ సర్వీసెస్. సో, ఇక్కడ చూడండి మనకు ఇక్కడ అడ్వైజర్ వాయిస్ ఆర్‌వీసీ గనుక చూసుకున్నట్టయితే మనకు 16th అక్టోబర్ 2021 అయితే ఈ యొక్క పోస్ట్ అయితే మనకు పోస్ట్ చేయడం జరిగిందనమాట. వీళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్‌లో. సో, ఇక్కడ ఫంక్షన్ అండ్ బిజినెస్ ఏరియా గనుక చూసుకున్నట్టయితే కస్టమర్ సర్వీస్ పోస్ట్‌నయితే మనకు ఇస్తారనమాట. సో, ఈ యొక్క కస్టమర్ పోస్ట్‌కైతే మనల్ని కస్టమర్ సర్వీస్ పోస్ట్‌కైతే సెలెక్ట్ చేసుకుంటారనమాట. సో, జాబ్ లొకేషన్ అడ్వైజర్ తెలంగాణ 4 హైదరాబాద్ 3 మల్కపేట్ తెలంగాణ. సో, ఈ యొక్క లొకేషన్‌లో అయితే మనకు జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. బట్ మనకు ఇది నోటిఫికేషన్‌కొచ్చేసి మనకు ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో పాండమిక్ సిట్యుయేషన్‌లో మనకు పార్షియల్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి సో, ఇది కూడా మనకు యాజ్ యూజువల్ పార్ట్ టైమ్ జాబు అండ్ అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఉంటుంది కాబట్టి సో, ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి. సో, ఇక్కడ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే కొన్ని 12 పాయింట్స్ వరకు అయితే ఉన్నాయి. సో, మీరు కూడా ఒకసారి అప్లై చేసుకునేటప్పుడు ఈ యొక్క జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే క్లియర్‌గా చూసుకునేసి తర్వాత అయితే అప్లై చేసుకోండి. సో, ఇక్కడ ఉన్న జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే మనము కస్టమర్స్‌తో అయితే ఇంటరాక్ట్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. అండ్ అలాగే లోకల్ లాంగ్వేజ్‌లో అయితే మనము ఇంటరాక్ట్ అయితే అవ్వాల్సి ఉంటుందన్నమాట. అండ్ అలాగే ఈ యొక్క జియో కంపెనీస్ ప్రొడక్ట్స్ కానీ సర్వీసెస్ గురించి అయితే మనము కస్టమర్స్‌కి అయితే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ అలాగే షెడ్యూల్డ్ షిఫ్ట్స్‌లో కూడా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అదర్ టు రిస్టోర్ ద టైమింగ్ షెడ్యూల్ షిఫ్ట్స్ అని చెప్పేసి అయితే మెన్షన్ చేశారనమాట. సో, షిఫ్ట్ వైస్ కూడా డ్యూటీస్ అయితే ఉంటాయి. సో, దాంట్లో కూడా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి క్లియర్‌గా అయితే మెన్షన్ చేశారు. అండ్ అలాగే ఇక్కడ చూడండి ఫాలో ఆల్ కాంటాక్ట్ సెంటర్స్ పాలసీస్ ప్రొసీజర్స్ కోడ్ ఆఫ్ కండక్ట్ అండ్ లెజిస్లేటివ్ రిక్వైర్మెంట్స్. సో, ఇప్పుడు ఈ యొక్క జియో కంపెనీ వచ్చేసి మనకు డిఫరెంట్ లొకేషన్స్‌లో డిఫరెంట్ స్టేట్స్‌లో అయితే ఉంది కదా! సో, ఈ యొక్క కాంటాక్ట్ సెంటర్స్‌ని అయితే కాంటాక్ట్ అయ్యి మనం ఆ యొక్క పాలసీస్, ప్రొసీజర్స్, కోడ్స్ గురించి అయితే మనము కండక్ట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఒక మీటింగ్ లాగా అయితే కండక్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ అలాగే మనము కస్టమర్స్‌కి అయితే ఈ యొక్క ఓనర్‌షిప్ గురించి గానీ, లేదా కాల్స్ గురించి గానీ, ఈ యొక్క సర్వీసెస్ గురించి గానీ అయితే మనము ఎక్స్‌ప్లెయిన్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట లోకల్ లాంగ్వేజ్‌లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదొచ్చేసి జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అనమాట. అండ్ ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్ కనుక చూసుకున్నట్టయితే 10+2 గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఈజ్ ఇన్ ఎనీ డిసిప్లైన్. సో, మీకు ఇంటర్ అండ్ అలాగే డిగ్రీలో ఏ స్పెషలైజేషన్‌లో క్వాలిఫికేషన్‌లో కూడా అప్లై అయితే చేసుకోవచ్చనమాట. క్లియర్‌గా మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్‌పీరియన్స్ కనుక చూసుకున్నట్టయితే 6 మంత్స్ టు 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అయితే ఇస్తారనమాట. సో, ఖచ్చితంగా మీకు మినిమమ్ 6 మంత్స్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ బీపీఓ మ్యాండేటరీ అయితే ఇవ్వడం జరిగింది. సో, మీకు బీపీఓ కాల్ సెంటర్స్‌లో మీకు 6 మంత్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నట్టయితే మీరు ఈ యొక్క జాబ్‌కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చనమాట. సో, ఫ్రెషర్స్ అయితే దీనికి అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు. సో, ఫస్ట్ నోటిఫికేషన్‌కి అయితే ఫ్రెషర్స్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు 10th క్వాలిఫికేషన్స్‌తో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్కిల్స్ అండ్ కాంపిటెన్సీ కనుక చూసుకున్నట్టయితే స్పీక్ లోకల్ లాంగ్వేజ్. సో, మనకు లోకల్ లాంగ్వేజ్ అయితే తెలిసి ఉండాలి. సో, లోకల్ లాంగ్వేజ్ ఏంటి తెలుగు అయితే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళకి తెలుగు కాబట్టి సో, మనకు తెలుగు అయితే ఖచ్చితంగా తెలిసి ఉండాలన్నమాట. అండ్ అలాగే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్. సో, కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, కస్టమర్ ఫోకస్, టెక్నికల్ ఓరియంటేషన్, అటెన్షన్ టు రిటైల్, సర్వీస్ మిడ్ సెట్. సో, ఈ యొక్క స్కిల్స్ ఉండాలని చెప్పేసి క్లియర్‌గా అయితే మెన్షన్ చేశారు. సో, ఇదొచ్చేసి సెకండ్ నోటిఫికేషన్ అనమాట. సో, ఇలాంటి నోటిఫికేషన్సే ఇంకా చాలా ఉన్నాయి. మీకు ఏ లొకేషన్‌లో జాబ్ కావాలో సో, ఆ యొక్క లొకేషన్ మీరు సెర్చ్ చేసుకునేసి మీరు అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే సో, ఫ్రెండ్స్ ఈ యొక్క పార్ట్ టైమ్ జాబ్స్‌కొచ్చేసి వీళ్ళు సాలరీ అయితే మెన్షన్ చేయలేదనమాట. సో, సాలరీ వచ్చేసి మనకు ఈ యొక్క నేను గ్లాస్ డోర్‌లో అయితే సెర్చ్ చేయడం జరిగిందనమాట. ఈ యొక్క కస్టమర్ అసోసియేట్ పోస్ట్‌కి. సో, దీనికొచ్చేసి మనకు మంత్లీ 14,000 నుంచి 38,000 వరకు అయితే సాలరీ అయితే ఉంటుందనమాట. అండ్ అలాగే కస్టమర్ సర్వీస్ పోస్ట్ కూడా అంతే. సో, 2.5 లాక్స్ పర్ యానం అయితే ఉంటుంది. సో, మాక్సిమం మనకు 13,000 నుంచి 15,000 వరకు సాలరీ అయితే ఉంటుందనమాట. ఈ యొక్క కస్టమర్ సర్వీస్ పోస్ట్ కూడా. సో, చాలా మంచి సాలరీనే ఉంటుంది. సో, మనం పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ సో, ఈజీగా మనం మనీ అయితే ఎర్న్ చేయొచ్చు ఇంట్లోనే ఉండి. అండ్ అలాగే మనకు సెలక్షన్ ప్రాసెస్ కూడా అయితే మెన్షన్ చేయలేదనమాట. సో, సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి రెండిటికి కూడా మనము వన్స్ ఈ యొక్క అప్లికేషన్ ఫామ్స్ సబ్మిట్ చేసిన తర్వాత మనకు వీళ్ళు మెయిల్ అయితే పంపిస్తారనమాట. అప్లై చేసుకున్నట్టు మెయిల్ అయితే వస్తుందనమాట. సో, మెయిల్ వచ్చిన తర్వాత మనకు ఒక వితిన్ ఒక 5 to 6 మినిట్స్‌లో మనకు
ఒక ఎస్ఎంఎస్ అయితే పంపిస్తారనమాట. సో ఆన్లైన్ టెస్ట్ అని చెప్పేసి. సో ఇక ఆన్లైన్ టెస్ట్ ఓటీపీ కూడా పంపిస్తారు వాళ్ళు. సో ఇక రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా పంపిస్తారు. సో నేను మీకు అది కూడా చూపిస్తా. సో నాకైతే ఎస్ఎంఎస్ అయితే పంపించారు హెచ్ఆర్ వాళ్ళు. సో నేను మీకు అది కూడా చూపిస్తా చూడండి. సో నేను నిన్ననే అప్లై అయితే చేసి ఈరోజైతే ఈ వీడియో చేస్తున్నా కాబట్టి సో నేనైతే మీకు ఆ యొక్క మెసేజ్ కూడా చూపిస్తా. సో ఫ్రెండ్స్ ఇదొచ్చేసి మెసేజ్ అనమాట. సో ఇక్కడ చూడండి ఆన్లైన్ టెస్ట్ అయితే నాకు వాళ్ళు ఓటీపీ రిజిస్టర్ అయితే పంపించారనమాట. సో జియో హెచ్ఆర్సీ నుంచి అయితే నాకు ఈ యొక్క ఎస్ఎంఎస్ అయితే రావడం జరిగింది. సో మీరు అప్లై చేసుకున్న వితిన్ 3 మినిట్స్ లేదా 2 ఆర్ 3 మినిట్స్ లోపు అయితే మీకు యొక్క ఎస్ఎంఎస్ అయితే పంపిస్తారనమాట. సో ఇక్కడ ఎస్ఎంఎస్ ఏం పంపించారో చూడండి. హాయ్, ఏ టెస్ట్ హ్యాస్ బీన్ షెడ్యూల్డ్ ఫర్ యూ, యువర్ ఓటీపీ ఫర్ దిస్ టెస్ట్ ఈజ్ ఏ రిజిస్టర్. ఇది వచ్చేసి ఓటీపీ అనమాట. అండ్ అలాగే యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఈజ్ అని చెప్పేసి రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేశారనమాట ఇక్కడ. సో ఇక ఓటీపీ రిజిస్ట్రేషన్ నెంబర్తో మనము రిజిస్టర్ అయ్యి మనము ఈ యొక్క టెస్ట్ అయితే రాయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక టెస్ట్ రాయాలంటే మనం ఇక్కడ జియో కెరీర్స్ యాప్ అనే దాన్ని అయితే మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఈ యొక్క యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఈ యొక్క ఓటీపీ రిజిస్టర్ నెంబర్ ఇచ్చేసి మనము ఈ యొక్క టెస్ట్ అయితే మనము అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఈ యొక్క టెస్ట్ అంటే ఇది టెస్ట్ కాదనమాట. సో వాళ్ళు ఒక సింపుల్గా క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట. సో చాలా సింపుల్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఒక 5 to 6 క్వశ్చన్స్ అయితే అడుగుతారన్నమాట ఈ యొక్క టెస్ట్లో. సో వాటిని మనము క్లియర్ చేసామంటే, సో వాటిలో మనం పాస్ అయ్యామంటే మనకు ఆన్లైన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో ఆన్లైన్లో ఇంటర్వ్యూలో కూడా మనకు చాలా సింపుల్ క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇక జియో రీఛార్జెస్ గురించి కానీ అండ్ అలాగే కస్టమర్స్కి మీరు ఎలా ఈ యొక్క జియో సర్వీసెస్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట. సో వీటిలో వన్స్ మీరు ఆన్లైన్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన తర్వాత మీకు వాళ్ళు ఈమెయిల్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా మీకు సెలెక్ట్ అయినట్టు వాళ్ళు ఈమెయిల్ అయితే పంపిస్తారు, లేదా త్రూ కాల్ ద్వారా అయినా మీకు ఇన్ఫామ్ అయితే చేస్తారనమాట. సో ఇలా అయితే సెలెక్షన్ ప్రాసెస్ అవుతుంది. సో చాలా సింపుల్ టెస్ట్ అనమాట. సో ఈ యొక్క టెస్ట్ ఒక్కటి మీరు పాస్ అయితే నెక్స్ట్ ప్రాసెస్కి అయితే మిమ్మల్ని ప్రొసీడ్ అయితే చేస్తారు కాబట్టి సో ఇలా అయితే మెసేజ్ అయితే వస్తుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో వన్స్ ఇప్పుడైతే ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే సో నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే అప్లోడ్ చేస్తాను. సో ఇక లింక్స్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చివరిలో అప్లై అవ్వనుంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి. సో ఇది మొబైల్లోనే అప్లై అయితే చేయొచ్చు. సో నేను మొబైల్లోనే మీకు అప్లై అయితే చేసి చూపిస్తా. సో మీరైతే నేను డెస్క్టాప్ మోడ్లో పెట్టుకున్నాను కాబట్టి మీకు ల్యాప్టాప్ లాగా కనిపిస్తుంది. సో నేనైతే ఇది మొబైల్లోనే అప్లై అయితే చేసి చూపిస్తున్నా. సో ఫ్రెండ్స్ అప్లై నా బటన్ పైన క్లిక్ చేసిన వెంటనే మనకు ఇంటర్ఫేస్ ఇలా రావడం జరుగుతుంది అనమాట. సో ఇది మొబైల్లోనే అప్లై అయితే చేసి చూపిస్తున్నా. సో మీరు కూడా ఇక్కడ 3 డాట్స్ ఉంది కదా, సో ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేసి మీరు డెస్క్టాప్ మోడ్ అయితే పెట్టుకోండి. సో పెట్టుకునేసి అప్లై అయితే చేసుకోండి. సో మీకు ఇంటర్ఫేస్ ఇలా వచ్చిన వెంటనే మీరు ఇంతకుముందు ఏమైనా జియోలో జాబ్స్కైనా అప్లై చేస్తుంటే సో అకౌంట్ అయితే క్రియేట్ చేసుకుంటారు కదా, సో యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్తో అయితే ఇక్కడ లాగిన్ అయితే అయిపోండి. సో లేదు మేము కొత్తగా అప్లై చేసుకుంటున్నాం అనుకుంటే ఇక్కడ న్యూ యూజర్ అని ఉంది కదా, సో ఇక న్యూ యూజర్ పైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మనకు నెక్స్ట్ క్రియేట్ ప్రొఫైల్ అని చెప్పేసి అయితే ఇలా రావడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్, ఈమెయిల్ అడ్రస్ అన్నీ అయితే ఇచ్చేసి ఇక్కడ మీరు మీ ప్రొఫైల్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ అయితే మీ ఈమెయిల్ అడ్రస్ అండ్ అలాగే పాస్వర్డ్, అలాగే కన్ఫర్మ్ పాస్వర్డ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఫస్ట్ నేము, లాస్ట్ నేము అండ్ అలాగే సో డేట్ ఆఫ్ బర్త్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ మీ యొక్క కంట్రీ ఏదో సో ఇండియన్ అయితే సెలెక్ట్ చేసేసుకోండి. అండ్ అలాగే ఫోన్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ సో క్యాప్చా అయితే ఎంటర్ చేసేసి ఇక్కడ కన్ఫర్మ్ అని ఉంది కదా, సో ఇక్కడ కన్ఫర్మ్ పని అయితే క్లిక్ అయితే చేసేసేయండి. సో నా డీటెయిల్స్ అయితే నేను ఎంటర్ చేసి నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూపిస్తాను మీకు. సో ఫ్రెండ్స్ అన్ని డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ అని ఉంది కదా, సో ఇక్కడ కన్ఫర్మ్ పని అయితే క్లిక్ అయితే చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మనకు ఇలా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది అనమాట. డేటా ప్రైవసీ స్టేట్మెంట్ అని చెప్పేసి సో సింపుల్గా మీరు ఇక్కడ అగ్రీ పైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి యూజర్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి సో థ్యాంక్ యూ ఫర్ రిజిస్ట్రేషన్ విత్ అస్, ప్లీజ్ లాగిన్ టు బిల్డ్ యువర్ ప్రొఫైల్ అండ్ అప్లై ఫర్ సూటబుల్ ఓపెనింగ్స్ అనేది ఇలా అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు సింపుల్గా ఇక్కడ ఓకే పని అయితే క్లిక్ అయితే చేసేసేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ అయితే ఇప్పుడు మనం లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకు ఈమెయిల్ పాస్వర్డ్ ఇచ్చేసి మనము లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి నా ఈమెయిల్ అయితే ఇచ్చేస్తాయి ఇక్కడ. సో లాగిన్ అయిన తర్వాత మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. సో ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే మనము మెన్షన్ చేయాల్సి ఉంటుందన్నమాట, బేసిక్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ స్టార్ మార్క్ ఉన్నవన్నీ కూడా మనము కంపల్సరీగా అయితే మనం ఫిల్ అయితే చేయాల్సి ఉంటుంది. సో అవన్నీ మ్యాండేటరీ అనమాట. సో ఇక్కడ అబౌట్ యువర్ సెల్ఫ్ అని ఉంది కదా, సో ఇక్కడ మినిమం 100 క్యారెక్టర్స్ అండ్ మ్యాక్సిమం 1000 క్యారెక్టర్స్ గురించి అయితే మీ గురించి అయితే మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుందన్నమాట. సో తర్వాత ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మనము ఫస్ట్ రిజిస్ట్రేషన్లో సెలెక్ట్ చేసుకున్నాం కదా, సో అదైతే ఇక్కడ ఆటోమేటిక్గా అయితే జనరేట్ అవుతుందన్నమాట. అండ్ అలాగే
ఇక్కడ జెండర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అని చెప్పేసి. అండ్ అలాగే వచ్చేసి ఇక్కడ వర్క్ ఆర్ కరెంట్ లొకేషన్. సో, మీ యొక్క లొకేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో, కంట్రీ వచ్చేసి ఇండియా అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ అలాగే స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ. సో, ఈ యొక్క స్టేట్స్‌లో మీది ఏ సిటీనో ఆ యొక్క సిటీ అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోండి. సో, సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అప్లోడ్ యువర్ రెజ్యూమ్. సో, మీ యొక్క రెజ్యూమ్ అయితే ఖచ్చితంగా అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీ యొక్క రెజ్యూమ్ అయితే అప్లోడ్ అయితే చేసేసేయండి. సో, రెజ్యూమ్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సోషల్ మీడియా ప్రొఫైల్స్ ఏమైనా మీకు లింక్డ్ఇన్‌లో గానీ, లేదా ఫేస్‌బుక్‌లో గానీ, లేదా గిట్‌హబ్‌లో గానీ ఏమైనా మీకు లింక్స్ కనుక ఉన్నట్టయితే సో, ఇక లింక్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేసేసేయండి. సో, ఇదైతే మ్యాండేట్ అయితే కాదు, ఆప్షనల్ అనమాట. సో, ఉంటే మెన్షన్ చేయండి లింక్స్, లేదంటే అవసరం లేదనమాట. సో, నా డీటెయిల్స్ అయితే ఇచ్చేసి మీకు నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూపిస్తా. సో ఫ్రెండ్స్ చూడండి, నా డీటెయిల్స్ అయితే నేను మెన్షన్ అయితే చేసేసాను. సో అబౌట్ గురించి వచ్చేసి సో మీ యొక్క నేము, మీ యొక్క ఎడ్యుకేషన్ కంప్లీటేషన్, అలాగే ఎక్స్పీరియన్స్ సో ఇలా అయితే మెన్షన్ చేయండి. సో మెన్షన్ చేసిన తర్వాత మీ యొక్క రెజ్యూమ్ అయితే అప్లోడ్ అయింది చూడండి. సో మళ్ళీ అయితే అప్లోడ్ అయింది చూడండి. సో మళ్ళీ రెజ్యూమ్ అప్లోడ్ అవ్వలేదు అని చెప్పేసి నాకు కమెంట్స్లో అయితే కమెంట్ చేస్తుంటారు. సో అందుకనేసి మీకు క్లియర్గా అయితే చూపిస్తున్నా, రెజ్యూమ్ అయితే అప్లోడ్ అయింది. సో అప్లోడ్ అయిన తర్వాత ఇక్కడ సో నా అన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చేసాను. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అని ఉంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి. సో, క్లిక్ చేసిన వెంటనే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుందనమాట. సో, పర్సనల్ ఇన్ఫర్మేషన్‌లో కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్. సో, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుందనమాట. సో, ఫస్ట్ అయితే మీ యొక్క ప్రెజెంట్ అడ్రస్ అయితే ఇచ్చేసేయండి. సో, ప్రెజెంట్ అడ్రస్‌లో అండ్ అలాగే ల్యాండ్‌మార్క్ ఏరియా, మీ యొక్క కంట్రీ అండ్ అలాగే స్టేటు, డిస్ట్రిక్ట్, సిటీ అన్నీ అయితే ఇచ్చేసేయండి. సో, ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క పోస్టల్ ఆర్ పిన్ కోడ్ అయితే ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి క్లియర్‌గా అయితే మెన్షన్ చేశారు. సో, పిన్ కోడ్ అయితే ఇచ్చేసేయండి. అండ్ అలాగే మీరు ఏదైతే ఇప్పుడు ప్రెజెంట్ అడ్రస్‌లో ఉన్నారో సో, అదే గనక ఒకవేళ మీరు అక్కడే పర్మనెంట్ అడ్రస్ కూడా అదే గనక అయినట్టయితే ఇక్కడ కాపీ ఫ్రమ్ పర్సనల్ ప్రెజెంట్ అడ్రస్ అని ఉంది కదా, దీనిపైన అయితే టిక్ పెట్టేసేయండి. సో ఆటోమేటిక్గా ఈ యొక్క అడ్రస్ మొత్తం అయితే ఫిల్ అయితే అయిపోతుంది అనమాట. సో ఫిల్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఎమర్జెన్సీ అడ్రస్ కూడా అయితే మెన్షన్ చేశారు. సో ఇదైతే మ్యాండేటరీ అయితే కాదనమాట. సో ఆప్షనల్ అనమాట. సో మీరు ఒకవేళ ఇవి ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. సో లేదంటే అవసరం లేదనమాట. ఈ యొక్క ప్రెజెంట్ పర్మనెంట్ అడ్రస్ అయితే ఇచ్చేసేయండి ఫస్ట్ అయితే. సో నా డీటెయిల్స్ ఇచ్చి నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను మీకు. సో ఫ్రెండ్స్, నా డీటెయిల్స్ అయితే మెన్షన్ అయితే చేసేసాను. సో మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అని ఉంది కదా, సో ఇక నెక్స్ట్ అని దానిపైన క్లిక్ అయితే చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మనకు ఇంటర్ఫేస్ ఇలా రావడం జరుగుతుందనమాట. సో ఇక్కడ వచ్చేసి ప్రిఫరెన్సెస్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఇక్కడ మీకు ఒకవేళ మీరేమన్నా వర్క్ చేస్తుంటే ఎక్కడైనా వర్క్ చేస్తుంటే సో ఇక్కడ మీ యొక్క వర్క్ ఎక్స్పీరియన్స్ ఎంతో అదైతే మెన్షన్ చేసేసేయండి. సో టోటల్ ఎక్స్పీరియన్స్ అయితే మెన్షన్ చేయండి. సో నాదైతే ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి 0 అయితే మెన్షన్ చేస్తున్నా. సో ఇక్కడ కూడా సేమ్ మంత్స్ కూడా ఇక్కడ 0 అయితే మెన్షన్ చేసేసేయండి. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ అయితే మెన్షన్ చేయండి. సో మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ స్కిల్స్ మ్యాక్సిమం 5 అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మనకు కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అన్ని స్కిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో ఇక స్కిల్స్ అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. సో యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కరెంట్ కంపెన్సేషన్ యాన్యువల్ అని అయితే ఇక్కడ ఇచ్చారు కదా, సో ఇక్కడ 0 అని అయితే పెట్టేసేయండి. సో మీరు ఒకవేళ వర్క్ చేస్తుంటే మీకు ఎంత శాలరీ ఉండిందో సో ఆ యొక్క శాలరీ అయితే మెన్షన్ చేయండి. అండ్ అలాగే ఎడ్యుకేషనల్ లెవెల్ అయితే అడుగుతున్నారు. సో మీరు 10th ఇంటరా లేదా డిగ్రీనా, సో మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏదో సో ఆ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ సో సెలెక్ట్ అయితే చేసేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డూ యూ హ్యావ్ ఏ ఆధార్ కార్డ్ అని అయితే అడుగుతున్నారు. సో మీకు ఉంటే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని చెప్పేసి క్లిక్ చేయండి. సో ఎస్ అని పెట్టిన తర్వాత ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే అడుగుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి స్కిల్స్ ఓన్లీ 5 మాత్రమే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అంతకంటే ఎక్కువ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ సబ్మిట్ అయితే అవ్వట్లేదు అనమాట. సో మాక్సిమం మీరు 5 అయితే సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకుని అండ్ అలాగే ఇక్కడ మొత్తం మీరు అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకునేసి ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ కదా, సో దీనిపైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మనకు ఎడ్యుకేషన్ అయితే నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఎడ్యుకేషన్, సో మనము ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఎడ్యుకేషన్లో స్టార్ట్ మంత్ ఎండ్ మంత్ అయితే అడుగుతున్నారు అనమాట. సో స్టార్ట్ మంత్ అలాగే మీరు ఎప్పుడైతే మీరు డిగ్రీకి జాయిన్ అయ్యారో లేదా ఇంటర్కి జాయిన్ అయ్యారో సో ఇక స్టార్ట్ డేట్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట స్టార్ట్ మంత్. అండ్ అలాగే ఎండ్ మంత్, సో మీకు డిగ్రీ ఎప్పుడు ఎండ్ అయ్యింది, సో మీరు డిగ్రీ ఎప్పుడు కంప్లీట్ చేశారు లేదా ఇంటర్ ఎప్పుడు కంప్లీట్ చేశారో సో ఇక అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఆర్ లొకేషన్, సో మీ యొక్క ఇన్స్టిట్యూట్, సో మీ యొక్క కాలేజ్ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ అలాగే లొకేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అండ్ అలాగే ఇక్కడ డిగ్రీ వచ్చేసి
మీరు డిగ్రీ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడైతే మీకు స్పెషలైజేషన్ అయితే అడుగుతుందనమాట. సో, ఇక్కడ స్పెషలైజేషన్ అయితే ఇచ్చేసేయండి. అండ్ అలాగే కోర్స్ టైప్ వచ్చేసి ఫుల్ టైమా, పార్ట్ టైమా అని అడుగుతున్నారు. సో, ఫుల్ టైమ్ అయితే మెన్షన్ చేసేసేయండి. సో, మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ బ్రాంచ్ ఆఫ్ స్టడీ వచ్చేసి మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటారో, సో, మీ యొక్క డిగ్రీలో ఏ బ్రాంచ్ అయితే అడుగుతున్నారు కదా! సో, అది మీది ఏ బ్రాంచ్ అయితే అదైతే సెలెక్ట్ అయితే చేసేసుకోండి. సో, సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ డిగ్రీలో ఎంత పర్సెంటేజ్ వచ్చింది మీకు అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. సో, అదైతే ఇక్కడ మెన్షన్ అయితే చేసేసేయండి. సో, మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ కంట్రీ అయితే సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ సేవ్ అని ఉంది కదా! దీనిపైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి. సో, క్లిక్ చేసిన తర్వాత మనకు ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అయితే ఇలా రావడం జరుగుతుందనమాట. సో, ఇలా వచ్చేసిన తర్వాత అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చూసుకునేసి మీరు ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎడిట్ చేసుకోవచ్చనమాట. సో, ఇక్కడొచ్చేసి పెన్సిల్ సింబల్ ఉంది కదా! సో, ఇక్కడైతే ఎడిట్ చేసుకోవచ్చనమాట. డిలీట్ చేసుకోవాలనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు. సో, మీ అన్ని డీటెయిల్స్ కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చూసుకునేసి ఇక్కడ నెక్స్ట్ అనే దానిపైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి. సో, క్లిక్ చేసిన వెంటనే మనకిక్కడ నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుందనమాట. నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుందనమాట. సో, ఇక్కడ చూడండి ఫ్రెషర్స్ కెన్ స్కిప్ దిస్ పేజ్. సో, మీరు ఒకవేళ ఫ్రెషర్ గనక అయినట్టయితే ఈ యొక్క పేజ్‌నైతే మనము స్కిప్ అయితే చేయొచ్చనమాట. అండ్ అలాగే ఇక్కడ మీరు ఒకవేళ ఎక్స్‌పీరియన్స్ కనుక ఉన్నట్టయితే కరెంట్‌లీ వర్కింగ్ అని చెప్పేసి ఇక్కడ క్లిక్ అయితే చేసేసేయండి. సో, క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ ఇవన్నీ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుందనమాట. సో, లేదు ఫ్రెషర్స్ అనుకుంటే మీరు ఈ యొక్క పేజ్‌నైతే స్కిప్ అయితే చేయొచ్చు. ప్రాబ్లమ్ అయితే లేదు. సో, ఇక్కడ అక్కడ మనము సేవ్ అని దానిపైన క్లిక్ చేసినట్టయితే మనము అవన్నీ కూడా మనము సేవ్ చేయాల్సి ఉంటుందనమాట. సో, టోటల్ ఎక్స్‌పీరియన్స్ అవన్నీ కూడా మనం ఫ్రెషర్స్ కాబట్టి దాన్ని అక్కడ క్యాన్సల్ అని ఉంది కదా! సో, దానిపైన అయితే క్లిక్ అయితే చేసేయండి. సో, దానిపైన క్లిక్ చేసిన వెంటనే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుందనమాట. సో, ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ సింపుల్‌గా నెక్స్ట్ అనే దానిపైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి. సో, క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ రెఫరెన్సెస్ డీటెయిల్స్ అని అయితే రావడం జరిగింది. సో, ఇక్కడైతే మీరు రెఫరెన్సెస్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుందనమాట. సో, ఇక్కడ చూడండి ప్రొఫెషనల్ రెఫరెన్సెస్ అండ్ అలాగే ప్రొఫెషనల్ రెఫరెన్సెస్ 2 అని చెప్పేసి 2 అయితే ఇవ్వాల్సి ఉంటుందనమాట. సో, ఇదొచ్చేసి ఫస్ట్‌ది వచ్చేసి మనకు మ్యాండేటరీ అయితే కాదనమాట. సో, మ్యాండేటరీ ఉన్న ఒకటి ఫిల్ అయితే చేసేసేయండి. సో, ఇది ఆప్షనల్ కాబట్టి మనము మనం ఇది ఫిల్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఇక్కడ అడిషనల్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి క్లియర్‌గా మెన్షన్ చేశారు చూడండి. సో, లాస్ట్ ఎక్స్‌పీరియన్స్ గనక అయితే ఇవైతే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో, ఫ్రెషర్స్ అయితే ఇవన్నీ మనము మెన్షన్ చేయాల్సిన అవసరం లేదనమాట. సింపుల్‌గా మీరు ఇక్కడ సేవ్ అని ఉంది కదా! సో, ఇక సేవ్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుందనమాట. థాంక్ యూ ఫర్ సబ్మిటింగ్ యువర్ ప్రొఫైల్ సెర్చ్ అండ్ అప్లై ఫర్ సూటబుల్ జాబ్ ఓపెనింగ్స్ అని అయితే రావడం జరిగింది. సో, మన ప్రొఫైల్ అయితే మనం సబ్మిట్ చేసామనమాట. సో, ఇప్పుడు ఓకే దానిపైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి. సో, క్లిక్ చేసిన తర్వాత మనం మన ప్రొఫైల్‌ని మనం సబ్మిట్ చేసామనమాట. సో, మనం ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ కానీ ఒక రెజ్యూమ్ లాగైతే మనము సబ్మిట్ చేసామనమాట. సో, మనమైతే ఇంకా జాబ్‌కైతే అప్లై చేయలేదు. సో, ఇప్పుడు మనం జాబ్‌కైతే అప్లై చేయాల్సి ఉంటుందనమాట. ప్రొఫైల్ అయితే మనం అప్లై అయితే చేసేసాము. సో, చేసిన తర్వాత ఇక్కడ చూడండి జాబ్ సెర్చ్ అనేది కదా! సో, మీరు ఏ జాబ్‌కైతే మీరు అప్లై చేయాలనుకుంటున్నారో సో, ఆ యొక్క జాబ్‌కైతే మీరు సింపుల్‌గా లాగిన్ అయిపోయినారంటే మీరు అప్లై చేసినట్టనమాట. సో, ఇప్పుడైతే చూపిస్తా చూడండి. సో, నేను ఫ్రీలాన్సర్ జాబ్‌కైతే మీకు అప్లై అయితే చేసి చూపిస్తా. సో, ఇక్కడ సెలెక్ట్ ఫంక్షన్ ఉంది కదా! సో, ఇక్కడైతే మీరు మళ్ళీ ఫ్రీలాన్సర్ అయితే సెలెక్ట్ చేసేసుకోండి. సో, సెలెక్ట్ చేసుకున్న తర్వాత లొకేషన్ వచ్చేసి మీరు తెలంగాణ అని అయితే పెట్టండి స్టేటు. సో, పెట్టేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ అని ఉంది కదా! సో, ఇక్కడ సెర్చ్ అనే దానిపైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి. సో, క్లిక్ చేసిన వెంటనే నేను ఫస్ట్‌లో ఏదైతే చెప్పానో సో, దానిపైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి. సో, క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా ఫ్రీలాన్సర్ జాబ్స్ అయితే రావడం జరిగింది. సో, మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారో ఆ యొక్క పోస్ట్‌ని అయితే ఓపెన్ చేసేసి ఇక్కడ అప్లై నౌ ఉంది కదా! సో, దీనిపైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి. సో, క్లిక్ చేసిన వెంటనే మనకు యూ హావ్ సక్సెస్‌ఫుల్లీ అప్లైడ్ ఫర్ దిస్ పొజిషన్ ఆఫ్ జియో కస్టమర్ అసోసియేట్ ఫ్రీలాన్సర్ జేసీ అని అయితే రావడం జరిగింది. సో, మనం వచ్చేసి ఫస్ట్ అయితే ప్రొఫైల్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుందనమాట. సో, నేను ఇంతకుముందు చెప్పినంత ప్రొఫైల్ అనమాట. సో, వన్స్ మీరు ప్రొఫైల్ సబ్మిట్ చేసిన తర్వాత మీరు బ్యాక్ వచ్చేసి సో, ఇక్కడ మీరు ఏ పోస్ట్‌కి అయితే అప్లై చేయాలనుకుంటారో సో, ఆ యొక్క పోస్ట్‌ని మళ్ళీ మీరు సెర్చ్ చేసేసి అప్లై నౌ అని ఉంది కదా! సో, ఆ యొక్క అప్లై నౌ పైన క్లిక్ చేసినట్టయితే సో, సింపుల్‌గా మీరు క్లిక్ చేసినట్టయితే మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ అవుతుందనమాట. సో, ఇలా అయితే మీకు అప్లైడ్ అయినట్టు సక్సెస్‌ఫుల్‌గా అప్లై చేసినట్టు మీకు ఇలా అయితే పాపప్ అయితే రావడం జరుగుతుందనమాట. సో, సింపుల్‌గా మీరు ఇక్కడ ఓకే అనే దానిపైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి. సో, మీరింకా ఏమైనా జాబ్స్‌కి అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై అయితే చేసుకోవచ్చనమాట. సో, ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనకు మెయిల్ కూడా వస్తుందనమాట. సో, ఇక మెయిల్ కూడా చూపిస్తా మీకిప్పుడు. సో, ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మెయిల్ కూడా వచ్చింది. సో, మెయిల్ కూడా చూపిస్తున్నా మీకు. సో, అక్నాలెడ్జ్‌మెంట్ ఆఫ్ అప్లికేషన్ అని చెప్పేసి సో, డియర్ సౌందర్య థాంక్ యూ ఫర్ యువర్ అప్లికేషన్ ఫర్ జియో కస్టమర్ అసోసియేట్ ఫ్రీలాన్సర్ అని చెప్పేసి సో, నేను జియో కస్టమర్ ఫ్రీలాన్సర్ పోస్ట్‌కి అయితే అప్లై చేశాను కదా! అసోసియేట్ పోస్ట్‌కి. సో, అదైతే నాకు మెయిల్ అయితే రావడం జరిగిందనమాట. అలాగే ఇక్కడ వి విల్ బి రివ్యూయింగ్ ద అప్లికేషన్ అండ్ షల్ బి ఇన్ టచ్ వెరీ సూన్. మీ యొక్క అప్లికేషన్ ఫామ్‌నైతే మేము రివ్యూ చేస్తున్నాము. సో, రివ్యూ చేసి మీ యొక్క ప్రొఫైలు ఈ యొక్క జాబ్స్‌కి గనుక సూటబుల్ అయినట్టయితే మేము మిమ్మల్ని
త్వరలో కాంటాక్ట్ అవుతామని చెప్పేసి అయితే మనకి ఇలా మెసేజ్ అయితే రావడం, ఇలా మెయిల్ అయితే రావడం జరుగుతుందనమాట. సో, ఇలా అయితే మనకు మెయిల్ అయితే వస్తుంది. మనం అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే పార్ట్ టైమ్ జాబ్స్ అండ్ అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కావాలనుకుంటే ప్రతి ఒక్కరైతే అప్లై అయితే చేసుకోండి. సో, చూసారుగా ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేసుకోవాలో అప్లికేషన్ ప్రాసెస్ కూడా. సో, ఎవరైతే ఎలిజిబిలిటీ అనుకుంటున్నారో, సో అండ్ అలాగే ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్లోనే ఉండి మీరు మొబైల్లోనే పార్ట్ టైం జాబ్స్ చేస్తూ మనీ ఎర్న్ చేయాలనుకుంటారో, సో ప్రతి ఒక్కరైతే ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోండి. సో, డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో, అక్కడ నుంచి డైరెక్ట్గా మీరు మీ మొబైల్లోనే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. లేదా మీరు గూగుల్లో జియో జాబ్స్ అని సర్చ్ చేసి కెరీర్స్లోకి వెళ్ళేసి అక్కడ కూడా ఇక అప్లై లింక్ అయితే అవైలబుల్ అయితే ఉంటుంది. సో, అక్కడ నుంచైనా మీరు అప్లై అయితే చేసుకోండి. సో, హోప్ యూ గైస్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.